దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ని వద్దన్న వారు మన మొత్తం దేశం మొత్తంలో 100 మంది ఉంటే అందులో మా నాన్నగారైన యడమ అయ్యప్పరెడ్డి గారు ఒకరు. పెన్షన్ ఇస్తానంటే నేను దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన తప్పిస్తే పెన్షన్ కోసం కాదు అని చెప్పి రిజెక్ట్ చేసింది మన ఆంధ్రప్రదేశ్లో అతి కొద్ది మందిలో మా నాన్నగారు ఒకరు. వారు ఆ తర్వాత మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వంలో కూడా మా నాన్నగారు మహబూబ్ నగర్లో క్లాక్ టవర్ దగ్గర వందే మాత్రం నినాదం ఇస్తూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చిన కారణంగా తీసుకెళ్ళి వారిని జైల్లో వేయడం జరిగింది. ఆ జైల్లో వేసిన తర్వాత 2-3 రోజులు జైల్లో ఉన్న తర్వాత అతను అప్పటికీ బక్కగా ఉండడంతో ఈ దెబ్బలకి ఇతను ఇబ్బంది పడతాడని చెప్పేసి వదిలిపెట్టారు. మా నాన్నని జైలు వేసిన ఆ డేట్ని గుర్తుపెట్టుకొని నాన్నతో ఆ డేట్ తీసుకెళ్ళి చాలామంది ఆ డేట్లో పోరాటం ఆ జైల్లో ఉన్నట్టుగా సర్టిఫికేట్ తెచ్చుకొని స్వాతంత్ర సమరయోధులు అయ్యారు. కానీ మా నాన్న మాత్రము ఎన్నడూ కూడా స్వాతంత్రం సమరయోధుని ఎన్నడూ చెప్పుకోలేదు. నేను ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. మళ్ళీ వాజ్పేయి గవర్నమెంట్లో అప్పుడు ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో మళ్ళీ ఎన్రోల్ చేసుకోమని మా నాన్నగారిని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒత్తిడి చేస్తే నాకు అవసరం లేదు, ఆ రోజు నా బాధ్యతగా నేను అది వ్యవహరించాను అని చెప్పడం జరిగింది. అలాంటి యడమ అయ్యప్పరెడ్డి గారి పేరు మీదనే ఈ అక్షరవనాన్ని నిర్మించడం జరిగింది. ఎందుకంటే వారికి ఎడ్యుకేషన్ అంటే అమితమైన ప్రేమ. వారు చదువుకునేటప్పుడు ఇక్కడ కల్వకుర్తిలో 7th క్లాస్ వరకే ఉండే. అందరూ మళ్ళీ 8th, 9th, 10th చదవడం కోసము మహబూబ్ నగర్ వెళ్ళి చదవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో బిఎస్సి, తర్వాత బిఎల్ డిస్కంటిన్యూ చేసి ఆ తర్వాత ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో ఈడీగా ఉద్యోగం చేశారు. కానీ తాను డబ్బున్న కుటుంబం కాబట్టి మహబూబ్ నగర్ వెళ్ళి చదువుకోగలిగినాను. కానీ నా ప్రాంతంలో ఉన్న మిగతా పేదవాళ్ళందరూ కూడా 7వ తరగతితో మానేస్తున్నారని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ని అప్గ్రేడ్ చేయాలని ఎడ్యుకేషన్ ఆఫీసర్ని అడిగితే ఇక్కడ షెడ్ నిర్మించినట్లయితే, రూమ్లు కట్టినట్లయితే మేము దాన్ని అప్గ్రేడ్ చేస్తామంటే నాన్నగారు రాయచూరు వెళ్ళి రేకులు కొనుక్కొచ్చి ఇక్కడ షెడ్లు వేసి 10th వరకు అప్గ్రేడ్ చేయడం జరిగింది. కానీ అప్గ్రేడ్ చేసిన తర్వాత ఆ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉండి ఇక్కడ మ్యాథ్స్ టీచరు చెప్పడానికి ఎవ్వరు లేరు కాబట్టి ఇది నెక్స్ట్ ఇయర్కి మనం పోస్ట్పోన్ చేద్దాం, ఇప్పుడు ఈ ఇయర్ చేయడం సాధ్యం కాదు అని అంటే మా నాన్న ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టేసేసి వచ్చి 3 సంవత్సరాలు ఇక్కడ టీచర్గా, గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా, అది కూడా జీతం లేకుండా 3 సంవత్సరాలు ఇక్కడ చదువు చెప్పడం జరిగింది. మా నాన్నగారు చదువు చెప్పిన చాలామంది ఆ 3 సంవత్సరాల్లో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అంతేకాకుండా అబ్రాడ్ కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే మా నాన్న జీవితంలో వ్యాపారం చేసిండు, తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నాడు, తర్వాత పాలిటిక్స్లో ఉన్నాడు. వీటన్నింటికంటే కూడా మా నాన్నగారు 3 సంవత్సరాలు ఆ టీచర్గా చేసిన అవే ఆయన తీపి గుర్తులు. ప్రతి సంవత్సరము ఆయన చదువు చెప్పిన కారణంగా ముందుకే అప్పుడు చెప్తా ఉంటారు చాలామంది, మీ నాన్నగారిన అప్పుడు ఇక్కడ స్కూల్ని 7th నుంచి 10th వరకు అప్గ్రేడ్ చేయకపోతే మేమందరము బావి దగ్గర గొర్రెలతో, ఆవులతో కరిగడి దున్నుకుంటూ ఉండేవాళ్ళము అని చెప్పేవాళ్ళు. కాబట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపిన అది వాళ్ళెప్పుడు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరము ఆ విద్యార్థులు వచ్చి కలిసిపోతుంటే చివరి వరకు కూడా మా నాన్న ఆనంద క్షణాలు ఏంటంటే తాను చదువు చెప్పినప్పుడు దాని ద్వారా మంచి భవిష్యత్తులో ముందుకెళ్ళిన విద్యార్థులందరూ యొక్క అభిప్రాయాలు మా నాన్నను వాళ్ళు వచ్చి కలిసినప్పుడు బాగా ఆనందపడేది. ఇందులో ఈ సందర్భంగా నేను చెప్పడం ఏంటంటే, ఒకసారి నేను ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం వందే మాత్రం ఫౌండేషన్ పనిచేస్తున్నప్పుడు నేను సర్కారు బడి పిల్లలు ఆకాశమే హద్దుగా ఎదగాలే అని నేను వీళ్ళందరినీ ఏరోప్లేన్ ఎక్కియాలని ఒక ఆలోచన వచ్చింది నాకు. కానీ తీరా చూస్తే బేగంపేట వెళ్తే ఏరోప్లేన్ ఎక్కియడం అంటే చాలా కాస్ట్లీ. తిరుపతి వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా కూడా. అప్పుడు నాకు గుర్రంగూడలో ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ అని ఒక అకాడమీ కనిపిస్తే నేను అక్కడికి వెళ్ళి వారిని ఇట్లా నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఎక్కియాలనుకుంటున్నా, మీరు సహకరించండి అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు లేదు చాలా కాస్ట్లీ అవుతుంది, మీరు అంత సులభంగా ఏమనుకుంటున్నారా అని అన్నారు. ఆ తర్వాత
అక్కడ కృష్ణయ్య గారని వారిని కలవడం జరిగింది. వారిని కలిసినప్పుడు అతను ఫస్ట్ చాలా ఏమనుకుంటున్నావు అని అన్న తర్వాత ఏ ఊరు అని అడిగితే మాది కల్వకుర్తి అని చెప్పాడు. కల్వకుర్తిలో ఎక్కడ చుట్టుపక్కల ఊరా? కల్వకుర్తి అంటే కల్వకుర్తి అని అంటే నాది కల్వకుర్తే, మాది ఒంగూరు మా సొంతూరు, నేను కల్వకుర్తిలోనే చదువుకున్నా, ఎవరు కొడుకు అని అడిగారు. అప్పుడు నేను ఇట్లా ఎడుమ అయ్యప్పరెడ్డి కొడుకు నేను అన్న వెంబడే ఆయన లేచి నిలబడి, మీ నాన్నగారు ఆ రోజు 7th నుంచి అప్గ్రేడ్ చేసినందుకు నేను 8th, 9th, 10th చదివి మంచిగా రైల్వేలో ఉద్యోగం చేసి నేను మా పాప మమతని, కెప్టెన్ మమతని పైలట్గా చేసిన, ఆమె పైలట్ అయినందుకే ఈ ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ ఇదంతా కూడా స్థాపించడం జరిగింది. నేను ఎదగడానికి మీ నాన్న నాకు ఆ రోజు ఇచ్చిన చేయూత చాలా గొప్పది, నువ్వు ఎంతమందినన్నా తీసుకురా ఫ్లైట్ ఎక్కిద్దామని ఆయన ఆనందంగా చెప్పడం జరిగింది. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 1200 మంది విద్యార్థుల్ని, మనం గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల్ని ఫ్లైట్ ఎక్కించి వాళ్ళ లోపల ఒక గొప్ప ఆలోచనలు కలిగే విధంగా ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అది అంటే మా నాన్నగారు చేసిన ఎక్కడో ఆ 3 సంవత్సరాలు వాలంటీర్గా ఒక టీచర్గా జీతం లేకుండా పనిచేసిన కారణంగా ఈరోజు కూడా ఆ ఫలితాలని మేము అనుభవిస్తూ ఉన్నాము. అది ఆ ఫ్లైట్ ఎక్కించినప్పుడు ఒక అమ్మాయి చెప్పింది, నీకు ఫ్లైట్ ఎక్కిస్తే ఏమనిపించిందని ఆ టీవీ వాళ్ళు అడిగితే, నేను హైదరాబాద్ రావడమే మొదటిసారి వచ్చాను, హైటెక్ సిటీలో పెద్ద పెద్ద బిల్డింగులు చూసి అమ్మా ఇంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయా అని అనుకున్నాను, కానీ నేను ఫ్లైట్ ఎక్కి పైకి చూసిన వెంబడే ఆ బిల్డింగ్లన్నీ చిన్నగా అయిపోయినాయి. దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే మన ఆలోచనలు పెద్దగా అయితే సమస్యలన్నీ చిన్నగా అయిపోతాయి అని చెప్పి ఆ అమ్మాయి ఒక స్వామి వివేకానంద, ఒక అబ్దుల్ కలాం చెప్పినట్టుగా ఒక చిన్న సంఘటనని అద్భుతంగా వర్ణించడం జరిగింది. కాబట్టి మనము ఈ సేవా కార్యక్రమంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఈ సమాజం మారుతుందా, ఏమవుతుంది, మనం ఇది చేస్తే మారుతుందా అన్న ఒక నిరుత్సాహం వస్తుంది. కానీ మా నాన్నగారు ఎప్పుడో 40sలో చేసిన ఒక చిన్న టీచర్గా వాలంటీర్గా చేసిన కారణంగా ఈరోజు దాని ఫలితాలని నేనే కాకుండా ఆ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా పొందుతున్నారంటే మీరు ఆలోచించండి. కాబట్టి టీచింగ్లో ఉన్న ఆ బ్యూటీ ఆ విధంగా ఉంటుంది. మనం చేసిన చిన్న సేవా కార్యక్రమం కూడా అది మనకు తరతరాలుగా నిలిచిపోతుంది. అదేవిధంగా మా నాన్నగారు అప్పుడు స్వామినాథన్ గ్రీన్ రెవల్యూషన్కి ప్రభావితమై ఈ ఏరియాలో అందరికీ హైబ్రిడ్ జొన్నలు, ఆముదాలని గ్రామాన వితరణ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రొడక్షన్ బాగా రావాలి, రైతులు బాగుపడాలన్న ఆ రోజు ఆ క్రైసిస్కి సొల్యూషన్ కోసం. కాబట్టి ఈ ఏరియాలో ఇప్పటికి కూడా అయ్యప్పరెడ్డి జొన్నలు, అయ్యప్పరెడ్డి ఆముదాలు అంటారు. ఎందుకంటే హైబ్రిడ్ అని అనరాక వాళ్ళకి అయ్యప్పరెడ్డి జొన్నలు, అయ్యప్పరెడ్డి ఆముదాలని. మన వాలంటీర్ విజయ్ చెప్తా ఉన్నాడు, మొన్న ఒక షాప్లో ఒక 1 year బ్యాక్ వెళ్తే, ఇది అయ్యప్పరెడ్డి విత్తనం అయ్యా, ఇది చాలా తొందరగా వస్తుందని. ఎక్కడో హైబ్రిడ్ విత్తనాలు కొన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే 40-50 సంవత్సరాల తర్వాత కూడా మా నాన్న పేరు ఆ విధంగా నిలిచిపోయింది. అదే కాకుండా కల్వకుర్తిలో గ్రంథాలయాన్ని నిర్మించాలి. ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో గ్రంథాలయాల పాత్ర, ఆ తర్వాత కూడా విద్యార్థులకి గ్రంథాలయాలు వాళ్ళ భవిష్యత్తుకి చాలా బంగారు బాటలు వేస్తాయని చెప్పి గ్రంథాలయం ఎస్టాబ్లిష్ చేయడం కోసము ఇక్కడ ఒక మూవీని ప్రదర్శించి దాని ద్వారా వచ్చిన డబ్బుతోని ఇక్కడ లైబ్రరీని కూడా నిర్మించడం జరిగింది. ఇలా అనేక సేవా కార్యక్రమాలు ఎడమ అయ్యప్పరెడ్డి గారు చేశారు. అందుకోసమే ఇది ఒక పవిత్ర స్థలం. ఈ అక్షరవనం అంటే ఇది మా నాన్న త్యాగం. అదే కాకుండా చాలామంది గ్రామ ప్రజల యొక్క, ఎంతోమంది శ్రమజీవుల యొక్క స్వేదం తల్లిన ఈ భూమిలో ఇప్పుడు విద్యా కుసుమాలు వస్తుంటే మా అందరికీ కూడా ఆనందం ఉంటుంది. ఈ పవిత్ర స్థలంలో మీరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదైనా ఒక సేవా కార్యక్రమంలో ముందుకెళ్లాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నా.